నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 71వ శ్లోకము. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సో భగవానుడు చెప్తున్నారు, ఎవరైతే అన్ని కోరికలను త్యజించి నిస్పృహగా మమకారం లేకుండా అహంకారం లేకుండా ఉంటారో అటువంటి వాడే పరమశాంతిని పొందగలుగుతాడు అని చెప్తున్నారు. సో మెయిన్గా మనకి లెర్నింగ్ ఈ శ్లోకంలో 4 పాయింట్స్తో కన్క్లూడ్ చేస్తున్నారు. విహాయ కామాన్య సర్వాన్, సో మనసులో ఉన్న అన్ని కోరికల్ని త్యజించాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు వర్క్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, అది ప్రైమరీ పాయింట్. తర్వాత నిస్పృహ, కోరికలు లేకపోతే అట్లా స్పృహ అనేది ఎప్పుడు ఉంటుంది, ఒక విషయం మీద కోరిక ఉంటేనే వస్తుంది. సో ఆ స్పృహ లేకుండా ఉండమంటున్నారు. అంటే ఏదో సంపాదించాలి, సంపాదించింది ఉంచుకోవాలి, అది పోగొట్టుకోకూడదు, ఇటువంటి ఉన్నప్పుడు మనసు అలజడిలో ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చిత్తశుద్ధి పొందలేరని ఆల్రెడీ ముందు కూడా చెప్పున్నారు. సో నిస్పృహ ఉండాలి. అలాగే నిర్మమః, మమకారం ఉండకూడదు, దేని మీద ఎవరి మీద కూడా మమకారం ఉండకుండా, అందుకే రాగద్వేషాలు అవి దగ్గరికి రాకుండా ద్వంద్వాలు లేకుండా ఉండమని చెప్తున్నారు. తర్వాత నిరహంకార, అహంకారము నేను నాది అనేది వదిలిపెట్టాలి ఫస్ట్. అంటే అది ఇండివిజువల్కి సంబంధించింది. ఎప్పుడూ కూడా మనం ఒక పార్ట్ ఆఫ్ యూనివర్స్గా భావించాలి, కానీ నేను నాది ఆ సెల్ఫిష్ భావన అనేది వదులుకున్నప్పుడు, ఈగో వదులుకున్నప్పుడు మనకి ఎవ్రీథింగ్ అదర్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఈ 4 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. విహాయ కామాన్య సర్వాన్ నిస్పృహ నిర్మమః నిరహంకారః. సో ఈ 4 మనకి దే ఆర్ లైక్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ లైఫ్. మనం అందరం కూడా అటు ఇటు వెళ్తాము లైఫ్లో వెన్ వీఆర్ డీలింగ్ విత్ మెనీ థింగ్స్. సో ఈ 4 ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకి శాంతి అనేది ఇక్కడే ఇదే భూమి మీద మనకి నలుగురిలో ఉండగానే లభిస్తుంది అని భగవానుడు హామీ ఇస్తున్నారు. సో ఆల్ ఆఫ్ us షుడ్ ఫాలో దిస్. క్లీం కృష్ణాయ నమః.